కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 7వ తారీఖున నామినేషన్ వేసే సందర్భంలో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూటమి నాయకత్వం అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి నామినేషన్ పర్వం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ తెలిసిన అంశమైనా కూడా ఇప్పటికి 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదవటం జరిగింది. ఈరోజు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇంకెవరైనా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోకపోయినట్లయితే నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాం. గత పాలన వల్ల ఏ రకమైనటువంటి నష్టం కష్టం జరిగింది, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, అయినా కూడా ప్రతిపక్ష నేత ఒక ఆలోచన మారలేదు అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. వారు మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు అసహించుకున్నారో తెలిసిన తర్వాత